వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మసాలా ఆమ్లెట్ తయారు చేసుకుందాం. ఈ ఆమ్లెట్ చాలా తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. 3 కోడిగుడ్లతో ఆమ్లెట్ చేసుకుందాం. ఎగ్స్ పగలగొట్టి బౌలులో వేసుకోవాలి. ఈ కలపడాన్ని బట్టి ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది. ఎగ్స్లో తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, ఉల్లిబొందు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, 1/2 స్పూను ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలపాలి. బాగా కలిపితే ఆమ్లెట్ మెత్తగా మృదువుగా ఉడుకుతుంది. ఆమ్లెట్లో ఉప్పు తక్కువగా పడుతుందండి. ఎగ్స్ బట్టి మనం తినేదాన్ని బట్టి మనకు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. స్టవ్ మీద కళాయి వేడయ్యాక 2 స్పూన్ల నూనె వేసి కళాయికంతా రాయాలి. తర్వాత ఆమ్లెట్ కోసం మనం కలుపుకున్న మిశ్రమాన్ని కళాయిలో వేయాలి. సమానంగా స్ప్రెడ్ చేయాలి. ఆమ్లెట్ చుట్టూ 1 స్పూను నూనె వేయాలి. మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆమ్లెట్లో వేసిన పదార్థాలన్నీ నెమ్మదిగా ఉడుకుతాయి. 2 నిమిషాలు అయ్యాక వేరే వైపు తిప్పుకుందాం. ఈ వైపు కూడా మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎగ్స్ బాగా కలిపాం కదా, ఆమ్లెట్ బాగా పొంగి చక్కగా ఉడికింది. చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెడీ అయిందండి.